ఏదేమైనా అభివృద్ధిని పక్కదారి పెట్టేసి అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రీన్ కో ప్రాజెక్ట్ తెచ్చినది ఎవరన్నా? గ్రీన్ కో ప్రాజెక్ట్ తెచ్చిండేది ఎవరు? శంకుస్థాపన ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అన్ని తయారు చేస్తే లాస్ట్ లో రిబ్బన్ కట్ చేసి ఇచ్చిండేది వచ్చే నారా లోకేష్. నేను తెచ్చాను గొప్పలు చెప్పుకుంటారు. 11 సీట్లు ఎందుకు వచ్చావు? ఈవీఎం స్కామ్ చేస్తారు, ముగ్గురు కలిసి సింగిల్ గా వచ్చారు. మీరేమన్నా మళ్ళీ వచ్చేస్తాను ఎలా అంటావు? మళ్ళీ స్కామ్ చేస్తే ఎవరు స్కామ్ చేస్తే కాదు కానీ నువ్వు స్కామ్ చేసావు అంటున్నావు కదా. మళ్ళీ స్కామ్ వస్తున్నారు సింగిల్ నలుగురు వస్తారు కానీ నలుగురు కాదు ఎంతమంది సింగిల్ వచ్చి మాట్లాడండి. ఇప్పుడు స్కామ్ అనేది 151 వచ్చినప్పుడు స్కామ్ అనేది కనలేదు. ఎవరు ప్రజలు ప్రతిభ అప్పుడు ముందు ఏం చేశాడని రౌడీజం గుండాయిజం చేస్తే 151. ఇప్పుడు రౌడీజం జరగట్లేదా? ఇప్పుడు రౌడీజం జరగట్లేదా? ఇప్పుడు మా కాదు వైసీపీ గవర్నమెంట్ ఎక్కువ మాటలు జరిగాయి. సేవా కార్యక్రమాలు చేశారు. వైసీపీ గవర్నమెంట్ ఎక్కువ మాటలు జరిగాయి, టీడీపీ దాంట్లో ఎక్కువ జరిగాయి. మాటలు పక్కన పెట్టబా. మాటలు కాదు ఉండండి, నిజాలు మాట్లాడితే చెప్తారు. రాజకీయాలు చెప్పు. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రజల్లో వాళ్ళ నాన్న ముందు సానుభూతి చూపించారు. వాళ్ళ నాన్న మీద సానుభూతి. పాదయాత్ర చేశాడు. చేసినటువంటి ప్రగతి ఏమన్నా ఉందా? సేవ ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయి? ఏది పాదయాత్ర చేశాడు, ప్రజల్లోకి వెళ్ళి మమ్మకమయ్యాడు. సీట్లు ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వరు? ఉపయోగపడితే ఇస్తారు. ప్రజలకు ఉపయోగపడ్డాడు. ప్రజలకు ఉపయోగపడ్డాడు. నువ్వు అన్నావు కదా 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అనలేదు? ఇప్పుడు అదేగా చెప్తాం. మన రాహుల్ గాంధీనే చూపించాడు. ఒకే పర్సన్ చనిపోయిన వాళ్ళకి కూడా ఓట్లు ఎక్కించారు కదా, అది చూపించట్లేదా? అనవసరం. 100% అవుతాడు. ఎలా ఏం చేశాడు? టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఏది జగనన్న శంకుస్థాపన చేసి పూర్తి చేయమని టెండర్లు మీరు రిబ్బన్లు కట్ చేస్తున్నారా? పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఎవరు చేశారు? ఇప్పుడు శంకుస్థాపన చేశాడు. జగనన్న శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. ఓకేనా? పూర్తి చేశాడంటే లాస్ట్ 1 year లో చేశాడు. 4 సంవత్సరాలు కష్టపడి డబ్బులన్నీ వసూలు చేసినది అది పూర్తి చేశాడు కదా. మరి ప్రజాభవన్ ఎందుకు పడుకొట్టాడు? పూర్తి చేసింది ఎవరు? ప్రజాభవన్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడే డబ్బా రేకులు పెట్టాడు. ఏది డబ్బా రేకులు? అక్కడ ఉపయోగం ఏం లేదు. వైజాగ్ లో డమ్మీ కాదు. ఏదైనా నిర్మించాలని చూడటం కానీ కాదు. వైజాగ్ లో రిషికొండ బీచ్ కబ్జా చేశాడు, ప్యాలెస్ కట్టాడు అన్నారు. దాంట్లో మీ వాళ్ళు ఎలా ఉంటున్నారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు ఎన్టీఆర్ కోసం 17 ప్రజల సొమ్ము మీ వాళ్ళే అన్నారు కదా, సొమ్ము దోచుకున్నాడు. ఎన్టీఆర్ విగ్రహం కోసం 1700 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఇప్పుడు దానికి అందరూ చెప్పు. అసమర్థుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ వాళ్ళు చేస్తున్నారు కదా, విజనరీ అంటున్నాడు. ఏ పథకాలు చేస్తున్నాడు? అప్పుడే ప్రశ్నిస్తాం. ఏం చేస్తున్నాడు? కల్తీ మద్యం తెస్తున్నాడా? కల్తీ మద్యమా? ఎక్కడ చూసినా మద్యం కల్తీలో ఉన్నాయి. మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ లో. కల్తీ మద్యము మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలనలో, కరోనా 2 సంవత్సరాలు తీసేస్తున్నారు. 3 సంవత్సరాల పరిపాలనలో దగ్గరగా 3,50,000 మంది చనిపోయారు. ఓకే, 3 లక్షల ప్రూవ్ చేయండి. అవి ఆ ప్రూవ్ చేయండి, డాక్యుమెంట్స్ బయట పెట్టండి. మొన్న చూపిండి, బయటకు పెట్టండి. టీడీపీ గవర్నమెంట్ లో నిన్న చనిపోయిన కోడిగుడ్డు అంటారు, గుడివాడ అమర్నాథ్ తెలుసు. సేమ్ నీకు మళ్ళీ చించుకున్నాడు. ఏమమ్మా విన్నారు కదా గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు ఐటీలో నారా లోకేష్ అంటున్నాడు కదా, నారా లోకేష్ అంటున్నారు కదా. ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేసి ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? మంగళగిరిలో తెలుసు. ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు ఈవీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఇప్పటికీ ఎవరు? జడ్పీటీసీలను చెప్పేది ఇళ్ళలో దూరి ఓట్లు కూడా అకౌంట్ చేస్తారు. చూసావు అది? టీడీపీ వాళ్ళనే. ఎవరు? మిషన్లు కాదు. ఎవరు? బీటెక్ రవి ఇళ్ళలోకి దూరి ఓట్లు అయిపోకుండా ఎక్కడ కనబడిన వాళ్ళని కొట్టి నరకహంతకులు కన్నా ఘోరంగా చేశాడు తెలుసా? ఎవరిది? గవర్నమెంట్ ఎవరిది? పైన అధికారం ఎవరిది? పులివెందుల ప్రజల్ని కట్టిపడేశారు. ఎస్పీ డిఎస్పీ ఎంత మంది పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చేశారు తప్ప ఎవరు? మీరు సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనేవాడు పరిపాలన చేత కానటువంటి అసమర్థుడు. పరిపాలన లేదే సచివాలయ వ్యవస్థ వచ్చిందా? సచివాలయ వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది. వాలంటీర్లు ఏం చేశాడు? మీరు తీసేశారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు తెలుసా? టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు. కాదబ్బా, నేను చెప్పండి అబ్బా. నేను ఏమంటానంటే ఎవరికైనా పని చేత కానోడికి పనిచ్చి ఎవడైనా చేపించుకుంటాడు. చంద్రబాబుకి చేతనై పథకాలు తెస్తున్నారు, కబ్జాలు అన్ని చేస్తున్నారు కదా. వద్దు. దగ్గుపాటి ప్రసాద్
ప్రసాద్ టీడీపీ కార్యకర్తలవే స్థలాలు కబ్జా చేస్తున్నాడు, వైన్ షాపులు అంటిస్తున్నాడు, వాళ్ళనే లంచాలు అడుగుతున్నాడు, డైరెక్ట్ వైరల్ అవుతున్న వీడియోలు. అదే వైసీపీ గవర్నమెంట్ అన్నాడు తెలుసా అతను. వైసీపీ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు మాకు ఇంతగా అన్యాయం చేయలేదు అన్నాడు. వైసీపీ గవర్నమెంట్ లో చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పండి క్లియర్ గా విను. చెప్పండి. ఎండాకాలం వస్తే మా అమ్మగారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక ఏసీ తీసుకెళ్లి బిగించానండి. ఓకే. వెంటనే ఈ కరెంట్ బిల్లు కాదు, కరెంట్ వాళ్ళు వచ్చి ఓవర్లోడ్ అని 3,500 బిల్ వేశారండి. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పెట్టావు నువ్వు? అది ఈ గవర్నమెంట్ లో ఇంకోటి పెట్టారు పళ్ళ అంత సీన్ ఖచ్చితంగా పడి ఉంటది. ఖచ్చితంగా కరెంట్ ఛార్జెస్ ఆ గవర్నమెంట్ కి పెరిగాయి, ఛార్జీలు పెరిగాయి. దుర్గా గుడికే కరెంటు బిల్లు కట్టలేక మీ వాళ్ళు లైట్లు పోసేశారు. దుర్గా గుడికే కరెంటు బిల్లు కట్టలేక లైట్లు కరెంట్ తీసేశారు తెలుసా? ఎవరైనా ఓవర్లోడ్ అని చెప్పి ఎవరైనా బిల్లు కట్టించుకున్నది 24 ఓవర్లోడ్ ఎందుకు చూడు, ఓవర్లోడ్ వస్తే ఇంట్లో 16-17 ఏసీలు పెట్టుకోవాలి వచ్చేస్తుంది. ఓవర్లోడ్ బిగించిన రోజే అప్పుడు ఎన్ని రోజులు ప్రూఫ్ చూపి అవన్నీ కాదు. అమ్మవారి గుడికే కరెంట్ బిల్ ఎందుకు కట్టలేదు మీ వాళ్ళు? అన్ని మాట్లాడుతున్నావు కదా, ఎప్పుడు కడతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి చంద్రబాబు పరిపాలన చేతన అవుతుందా? నారా లోకేష్ కి అవుతుందా? చెప్పండి. సింగల్ గా రండి, మీ వాళ్ళు ఎవరన్నా దమ్ముంటే మేము సింగల్ గా వస్తాం, సింగల్ గా ఏదైనా పోటీ చేస్తాం. మీ వాళ్ళ మాది కూటమి రాము. ఒక్కడే పోటీ చేస్తున్నాడు, మొగాడిగా ఒక్కడే పోటీ చేస్తున్నాడు, ఒక్కడే పోటీ చేస్తున్నాం. ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం చెప్పుకుంటా. సింగిల్ అంటున్నావు కదా, నాని ఎవరు రప్ప, రోజా ఎవరు రప్ప, నాని ఎవరు, రోజా ఎవరు, వాళ్ళు వాళ్ళంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు, టీడీపీ నుంచి పుట్టినాడు. టీడీపీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? చంద్రబాబు ఎంత మంది తీసుకున్నారు చూపియాలా? భూమా ఫ్యామిలీ అంతా ఎందుకు? భూమా వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళే. ఇప్పుడు టీడీపీలకు భూమా ఎవరు? ఫస్ట్ తెలుగు రాజకీయాలు పుట్టిందే తెలుగుదేశం నుంచి, ఓకేనా? వాళ్ళని ఓడించిన జగన్మోహన్ రాజశేఖర రెడ్డి నుంచే. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీలో వాళ్ళమే పైకి తెచ్చాడు, ఓకేనా? చంద్రబాబు డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు, ప్రూవ్ చేస్తా. ఒప్పుకుంటావా? సీట్లు డబ్బులకు అమ్ముకున్నాడు. కాదు, సీట్లు డబ్బులు కమ్ముకున్నా. కష్టపడి కార్యకర్తలకు ఏం చేయలేదు, సీట్లు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యా నెక్స్ట్ అవుతాడు. 54 దాకా అవడు, 29 లో అవుతాడు, 29 లో అవుతాడు. సింగిల్ గా పోటీ చేస్తాడు, అవుతాడు. చూసుకో, అవుతాడు. చెప్పండి. ఏదేమైనా నువ్వు అడుగు, నేను జవాబు చెప్తాను. ఈవేళ అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో దాక్కుని తిరుగుతున్నారు. సమాధానమా? అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేస్తున్నారు, మైక్ ఇవ్వట్లేదు. అదే 3 మైకులు కట్ చేస్తున్నారు మీ టీడీపీ గారు. అయ్యా నువ్వు మధ్యలో మాట్లాడు. మొన్న వచ్చాడు కాదు, ఒక్క నిమిషం మాట్లాడదు నువ్వు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తాను వీణు. ఫస్ట్ మైకులు కట్ 3 గంటలు ప్రెస్ మీట్ పెడతారు, దానికి ఆన్సర్లు ఎవరు చెప్తున్నారు? ఏ మినిస్టర్ వచ్చి చెప్తున్నాడు? ఏసీఎం చెప్తున్నాడు. దానికి ఆన్సర్లు మీ దగ్గర లేవు కదా. ఆన్సర్ చెప్పే ఒకళ్ళు లేడా? టీడీపీలో, జనసేన లేడా, బీజేపీలో లేడా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జనసేన గురించి మాట్లాడు. చెప్తున్నా కదా, జనసేన కాలి గోటు కూడా సరిపోదు వైఎస్ఆర్సీ. కూటమి లేకపోతే, చంద్రబాబు నాయుడు లేకపోతే బయటికి లేదు. అత్యంత నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? దాని గురించే మాట్లాడుకుందాం. చంద్రబాబు పరిపాలనలో చిన్న చీమ చిటుక్కు అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. అన్ని కల్తీ మధ్యం జరిగినా మాట్లాడట్లేదు, దుర్గగుడిలో జరిగినా ఏంది మాట్లాడట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో చిన్న జరిగినా కూడా అన్ని రైజ్ అవుతున్నాడు. దానికి ఎందుకు నిజాయితీ పడు? లక్షల కోట్ల అభిమానులు ఉంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ చార్జెస్ ఎంత అవుతాయి? ప్రతిసారి వారంలో 3 రోజులు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడయ్యా, అదే వర్షము. నిజాయితీ పరుడు కదా జగన్. ఎక్కడికి వెళ్తున్నాడు? విజయవాడలో, తాడేపల్లిలో ఉన్నాడు బ్రో. ఎవరు? ప్రజల హైదరాబాద్కి తిరగలా, హైదరాబాద్కి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తిరగలా. ఎప్పుడు నెలకు ఒకసారి తిరగలా. తాడేపల్లిలో పర్మనెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని ఖర్చులతో సొంత టికెట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు, ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు తెలుసా? ప్రజలతో
డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని? ఎవరు సొంత డబ్బులు? 8,000 కోట్లు పట్టుబడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చి? చంద్రబాబు ఓటుకు నోటు పట్టుకున్నాడు, ఏమైంది? ఓటుకు నోటు పూడ్చుకుంటాడే, ఏమైంది? 8,000 కోట్లు మొన్న తక్కువ 8,000 కోట్లు పట్టుకున్నారు. ఎవరు ఎక్కడ పట్టుకున్నారు? అది చూపి అవి నిరూపించలేకున్నారు కదా. ఈడీ అటాచ్ చేసింది. ఎవరు ఈడీ అటాచ్ చేసి నిరూపించలేకున్నారు కదా. ఓటుకు నోటు కేసు కోసం జగన్మోహన్ రెడ్డి నాకుతున్నాడు కదా అందరు. చంద్రబాబు అందరు నాకుతున్నాడు కదా ఓటుకు నోటు కోసం. ఎవరు కాదు, దేవుడికి దొంగకి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అదే మళ్ళీ అదే కాదు. కల్తీ మద్యం ఏమైంది ఇప్పుడు? చిన్న పిల్లోడిని కాదు, లిక్కర్ స్కామ్ గా కల్తీ మద్యం ఏమైంది? ఇప్పుడు అంతమంది చనిపోతే కోట్లు బయటికి రావట్లేదు కదా. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మధ్యలో తీసుకురాకండి, ఎందుకంటే పవన్ కళ్యాణే మీ పతనానికి కారణం. ఎందుకంటే దేవుళ్ళ పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి ఇప్పుడు ఎలాంటి మనుషులు మాట్లాడారంటే బోరగడ్డ అనిల్ అనే వాడు గురించి చెప్తాను. వాడు రెస్టారెంట్ గా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటో? ఎందుకు అరెస్ట్ చేయలేదంటో జగన్మోహన్ రెడ్డి? ఎవరిని? మొత్తం అందరినీ మానభంగం చేసేస్తా, ఆడపిల్లల్ని చంపేస్తా, కోసేస్తా, పీకలు నరికేస్తా చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గాన్ని తీసుకెళ్ళి ఎందుకు చేయలేదు? దగ్గుపాటి ప్రసాద్ చేశాడు. ఇంకా ఎవరు? వాసిరెడ్డి పద్మ కాదు, వాసిరెడ్డి శ్రీనివాసు. బాబు వాళ్ళంతా చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు, బయటికి రావు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నారా లోకేష్ ఎంత మాట్లాడుతున్నారు, అవి బయటికి రావు కదా తెలుసా? ఇప్పుడబ్బా అప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఈరోజు ప్రెస్ మీట్. దానికి ఆన్సర్లు ఎవరు చేత కాదు మీ దగ్గర. చెప్పు. 9 తర్వాత 8 వచ్చిందా? 8 తర్వాత 9 వచ్చిందా? ఏంది? 8 తర్వాత 9 వచ్చిందా? 9 తర్వాత 8? 8 తర్వాత 9 వస్తుంది. మరి ఫస్ట్ క్లాస్ చదివి 9 తర్వాత 8 అంటే ఏంది? మీ వాళ్ళు మాట్లాడేది డబ్బెబ్బే అంటున్నారు. కాదు, ఒకటి చెప్తా విన్నప్ప, ఇవాళ ప్రజలకి మంచి జరగాలి, అందరూ కూడా పరిపాలన. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకైతే మంచి జరగదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకైతే మంచి జరగదు. నేను రాసిస్తున్నా. కల్తీ మద్యంతో ప్రజలు జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అయితే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిండే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సచివాలయంతో సర్వనాశనం. కాదు, మీ అమ్మగారి ఊర్లో ఉన్నారంటున్నావు కదా, వాలంటీర్ వ్యవస్థ అంటున్నావు. మీ అమ్మగారి ఊర్లో ఉన్నారు కదా ఇన్ని రోజులు. వైసీపీ గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించాడా? ఎవరు ప్రూవ్ చెప్పి ఎవడో ఒకటి చేశాడని చెప్పేసి పెట్టి చూపించు. ఇవన్నీ వద్దు కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అది మీ సేవ ఈ సేవ ఎవరు చేస్తారు? దానికైతే ఏం లేదా. మీ సేవ ఇప్పటికి కూడా ఉంది కదా, మీ సేవ ఈ సేవ ఇప్పటికి కూడా ఉంది కదా. సచివాలయ వ్యవస్థ ప్రతి ఒక్కటి సచివాలయంలో దొరుకుతున్నాయి.